ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం గ్రంథం మనకి లేఖనం రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటాం. పరిశుద్ధమైన గ్రంథాల లేఖనాల నుంచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదట వాక్యం చదువుతున్నాం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నాగా నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త దేవుల కంటే నిన్ను హెచ్చించు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం జీవాధిపతి మా తండ్రి, నీ ఘనమైన పాదాలకి నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. ఆకాశాన్ని మాకు ఆకాశాన్ని పట్టుదల మా రక్షకుడు నిన్న నేడు అర్థికుండా దైవ కుమారుడివి కాన్మాట కల్పన మా పెద్దలకి కాపెట్టు ఎనగల సేవ ఎనగల హృదయాన్ని దయచి నిద్రమోతనాన్ని పరధ్యానానికి అల్లరికి ఆటపాడు స్థానంలో ఎనగాలి. నువ్వే నీ బిడ్డలతో ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడితే నీ చేతులకి మేలుకరంగా దీనికరంగా ఆశ్రయం కేవలం మనుషులు కానీ నీ పాదతోని పనివాడిని దాసుని యోగ్యతలను పాపల ప్రధానమైన పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంతో మేము జీవించున్నాం. ఈ సోపుతో ఉమ్మ కంటే తెల్లగా మార్చిన దేవుడివి, ఉమ్మం కంటే తెల్లగా శుద్ధీకరణ చేసిన దేవుడు, దైవ కుమారుడివి, భోజనుడివి, సర్వ సృష్టికర్తవి, సర్వాధికారివి, సర్వలోకాన్ని జయించిన మా ఏకైక దేవుడా నీకు వందనాలు. నువ్వు తప్ప మాకు ఈ భూలోకంలో ఎవరు గొప్పవారు లేరు నాన్న. నీ ఘనమైన పాదాల దగ్గర నీ శ్రేష్టమైన దగ్గర విన్నపం చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. రోదస్తున్నాం ప్రభు, ఒకసారి మా ప్రార్థనలు మా విజ్ఞాపన మా వేదన ఆలకించు. నువ్వు దాటాలుగా నేను మొదటి వాడిని కడపడి వాడిని మృత్యుంజయ తిరిగి లేసిన దైవ కుమారుడు, పూజనీయుడివి, సర్వ సృష్టికర్తవి, సర్వాధికారివి, సర్వలోకాన్ని జయించిన మా ఏకైక దేవుడా నీకు వందనాలు. నీ బంగారు పాదాలకి నీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ పక్కన ఏ మంది పడినా కానీ ఇప్పుడు పక్కన 10,000 మంది పూర్ణగా అపారాదు ఏ దేవుడు నీ గుడారము సమర్పించిందని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడివి, నీ వాగ్దానం సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం. లెంపో తేజరము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించింది. ఈ జనులు కడిగి చేయడంతో తండ్రి, ఈ కడిగి చేయడం అంతకాలు విడిపించి నీ ఎలుగులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆకర్షించే దేవుడివి, నువ్వు ఆకర్షిత సహాయం సద్బలం కాదులేని ప్రభు, ఈ ప్రేమ చేత విన్నపం చేస్తున్నాం. ఆదియో అంతవరకు సహాయం మహిమ తెచ్చుకో, ఈ ఘనత తెచ్చుకున్న ఆయన నా ప్రభు కీర్తులు అందించుకోమని మా ప్రభురాను యేసు వద్ద శ్రేష్టమైన నామములో ప్రార్థించి కొని రేపుకున్నాను తండ్రి. ఆమె ప్రభురాను యేసు చేస్తున్నాం. మీ అందరికీ అన్నారండి. చక్కగా దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు చాటిగా సెలవెత్తని దేవుని యొక్క వాక్యం విలువగా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ అన్ని దిక్కులుగా దేవుని యొక్క వాక్యం వెళ్ళాకే అంతం వస్తుందని పరిశుద్ధ గ్రంథాలు లేఖనాలు మనకి రాయబడి చెప్పినాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో గ్రంథంలో మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉండి ఆ లేఖనాల ప్రకారం నడుచుకున్న వారికి దీవులన్నీ మీ మీదకి ప్రాప్తించును లేకపోతే వచ్చును అని గ్రంథం లేఖనాలు ఇశ్రాయేలుకి ప్రజలకి ఆ రోజుల్లోనే మోషే కాలంలోనే యెహోవా దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు మీకు కూడా దీవులు లేకపోతే ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తే దేవుడి మాట శ్రద్ధగా వెళ్ళిన వాడికి ఆ దీవులను మీకు ప్రాప్తించును లేకపోవచ్చును
ఏ దీవులు అంటే ఆత్మీయమైన దీవులు కావచ్చు, శరీరతత్వమైన దీవులు కావచ్చు, గర్భఫలమైన దీవులైనా కావచ్చు, ఆత్మఫలం దీవులైనా కావచ్చు. అందుకోసమే తండ్రి అయిన దేవుడు మనకి లేఖనాలు తేటగా రాయబడి చెప్పి ఉన్నాడు. ఎందుకు రాయబడి చెప్పి ఉంటున్నాడు అంటే, నువ్వు ఈ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్తం జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడు హెచ్చిస్తాడు అంటే, దేవుడి మాట శ్రద్ధగా వినాలి. దేవుడి మాట శ్రద్ధగా విన్న వాళ్ళ భక్తులు, లేకపోతే విశ్వాసులు, లేకపోతే భూలోకులు ఇశ్రాయేలు ప్రజలు పాలుతేను ప్రవచించే దేశంలోకి నడిపెత్తకు అవకాశం కలిగింది. ఎవరు దేని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించారు? నోవాహు దినాల్లో చూసుకుంటే నోవాహు గారు దేని యొక్క మాట శ్రద్ధగా విన్నాడు. ఎందుకు శ్రద్ధగా విన్నాడు అంటే, నోవాహుకి దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు కనుక నా మాట కనుక నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే కనుక అప్పుడు భూమి మీద నేను ఫలితాలు వచ్చేటట్టుగా నేను చేస్తాను అని చెప్పాడు. అని చెప్పినప్పుడు చూడండి, ఆది కాండంలో అని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నోవాహు విన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నోవాహు విన్నప్పుడు దేవుడు ఆయన్ని దీవెనకి అవకాశం కలిగింది. లేకపోతే అపాయం నుంచి ఉపాయంగా నిన్ను కాపాడతానికి తండ్రి అయిన దేవుడు లేఖనాలు మనకి సెలవిచ్చాడు. దేనికి ఆయన లేఖనాలు సెలవిచ్చాడు అంటే, పరిశుద్ధమైన గ్రంథాలు లేఖనాలు మనకి ఆది కాండంలో దేవుని యొక్క వాక్యం మనకి వినియోగ వాక్యం మనకి రాయబడి చెప్పి ఉంది. 7వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఆది కాండం 7వ అధ్యాయంలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో నోవాహు దేవుని యొక్క ఆజ్ఞని మీరకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన ఆశీర్వదించడానికి కారణం ఏంటి, మీరు ఫలితానికి కారణం ఏంటి అని చూడండి. దేవుని యొక్క వాక్యంలో మొదటి నుంచి చదువుకున్నాం. యెహోవా ఈ తరము వారి నువ్వే నా ఎదుట నీతిమంతుడుగా ఉండట నేను చూసేదాను. నీతిమంతుడుగా దేవుడు మన చూసినప్పుడు నీతిమంతుడుగా యథార్థమంతులుగా కాపాడాలి. దేనికి నీతిమంతులుగా యథార్థమంతులుగా కాపాడాలి అంటే, దేవుడు మన చూసినప్పుడు నీతిగా యథార్థంగా ఉండవాలని పరిశీలించుకోవాలి. నీతిగా యథార్థం ఉండవాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడు, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, యెహోవా ఈ తరవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై వినుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. వాడలోకి వచ్చే వారికి మేలుకరమైంది, దేవుడు మందిరంలోకి వచ్చే వారికి క్షేమకరమైంది, దేవుడు ఆజ్ఞలు ఉన్న వారికి అభివృద్ధి కలిగించడానికి అవకాశం కలిగింది. లేకపోతే నువ్వు క్షేమంగా ఉంటానికి జల ప్రవాహం ఈ భూలోకాల్లో ప్రవర్తించడానికి సంసిద్ధంగా ఉంది. ఆ దినాల్లో భూలోకంలో నోవాహు కూడా చెప్తా ఉండేవాడు, దేని యొక్క ఆజ్ఞని దేని యొక్క మీరిని నీతిమంతులుగా యథార్థమంతులుగా ఉండాలి. ఎందుకు నీతిమంతులుగా యథార్థమంతులుగా జీవించాలంటే, నువ్వు నిత్యరాజ్యానికి వారసులు కావాలని, లేకపోతే పరలోక రాజ్యానికి వారసులు అక్కదారులు కావాలని దేని యొక్క ఉద్దేశం, లేకపోతే ఆయన యొక్క సంకల్పం. తండ్రి అయిన దేవుడు లేఖనాలు మనకి రూఢిగా చెప్తావాడు. ఏమని చెప్పారంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే కనుక ఇవు యథార్థంగా ఉండవు కాబట్టి. చూడండి, దేవుని యొక్క వాక్యం అంటారు. 2వ వచనంలోకి వచ్చిన అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం
10 జాతిలలో ఏడేసి ఆడే కావచ్చు, మొగలే కావచ్చు, పక్షులే కావచ్చు, 10 దాన్ని వేడేసి వాడలోకి ప్రవేశించండి అని చెప్పి. 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. 7 అంటే ఎవరికి ఇష్టం ఉండదు. 7 అంటే 7 కూడా అన్నట్టు. 7 అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడి దృష్టికి 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. సంపూర్ణమైన సంఖ్యలో ఎన్నిటిని ఆజ్ఞాపించిన తర్వాత దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పాడు. చూడండి 6వ అధ్యాయంలో ఆదికాండం 6వ అధ్యాయంలో 14 వస్తువులు లేకపోతే 13 వస్తువులు కానీ చదువుకుంటే, దేవుడైన యెహోవా నోవాహుతో సమస్త శరీరులు భూలోకంలో బలాత్కారంతో నిండిపోయింది. ఎంత బలాత్కారం ఉందంటే సస్తా కన్నా ఇష్టపడతారు కానీ, నశించిపోతా కానీ ఇష్టపడతారు కానీ, వారు పాప ఇచ్చమట్టి మాంతా ఎన్నడు కూడా ఇష్టపడరు. వాళ్ళ పాప భోగాలు, వాళ్ళ పాత తలంపులు, వారి పాత ఆలోచనలు విడిచిపెడతాకి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎన్ని వ్యాధులు వచ్చినా కానీ, ఎన్ని రోగాలు వచ్చినా కానీ, ఎంత అపాయం వచ్చినా కానీ, ఎన్ని తెగులు వచ్చినా కానీ దారి దగ్గర పరిగెడతారు కానీ ప్రభు అన్న తలుతాకి లేకపోతే దేవుడా అన్న తలుతాకి యెహోవా దేవా అన్న తలుతా కూడా ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకని ఇష్టపడంటే, ఎందుకు ఇలాగా బాగా బలస్కారంతో నిండిపోయిందని దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు చెప్తాయంటే, చూడండి 12వ వచనంలో 6వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడంటే 11వ వచనం చదువుకుందాం. భూములు దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకని చూసినప్పుడు చెడిపోయి ఉండెను. అది భూలోకం ఎంత చూసినప్పుడు కేవలం అదంతా చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు తమ భూలోకంలో భూమి ఎంత చూసినప్పుడు, భూమి మీద ఉన్న ప్రజలంతా చూసినప్పుడు, ఆ ప్రజలంతా కన్ను పెట్టి చూసినప్పుడు ప్రజలందరూ చెడిపోయి ఉన్నారంట. బాగా చెడిపోయినప్పటికీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపేసుకొని ఉండేది. ఎవరు కానీ మార్గాన్ని చెరిపేసుకుంటారంట. నాకు అవసరం లేదు అని ఎవరు మార్గం వాళ్ళని నాశనం తెచ్చుకుంటున్నారంట. ఎవరు కానీ రోగాలు తెచ్చుకుంటున్నారంట. ఎవరు కానీ అపాయం తెచ్చుకుంటున్నారంట. మేము ఎన్నడూ కూడా యేసుక్రీస్తు వారి ప్రభువుని లేకపోతే యెహోవా దేవుణ్ణి మేము ఆ వాడలోకి మేము ప్రవేశించమని చెప్తారు. ప్రభు మీరు ప్రవేశిస్తారు, మీరు నిశ్చయంగా నాశనం అయిపోతారు, మీరు చచ్చిపోతారు. కాబట్టి మీరు నాశనం అవ్వకుండా మీరు సాగడం బతుకుండాలంటే నోవాహు గారి మాటను లేకపోతే దైవ యొక్క సేవను మాట్లాడండి, లేకపోతే భక్తులు మాట్లాడండి. భక్తులు మాట్లాడితే కనుక మీకు మేలుకరమైంది, మీకు ఆశీర్వాదకరమైంది, మీకు దీవెనకరంగా ఉండే అవకాశం కలిగింది అని నోవాహు గారు లేకపోతే యెహోవా దేవుడు నోవాహు గారితో మాట్లాడాడు. ఆ నోవాహు గారితో మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు నోవాహు సమస్త శరీరుల మూలంగా భూలోకంలో చెడిపోయిండేది కనుక చెడిపోయిండేది. భూమి సమస్త శరీరులు తమ మార్గంలో చెరిపేసుకొని ఉండేది. తమ మార్గాన్ని చెరిపేసుకొని ఉన్నారు. 12వ వచనంలోకి వచ్చినాక దేవుని యొక్క వాక్యం అంటుందంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండేను. భూమి మీద తన మార్గమును చెరిపేసుకొని ఉండేది. చూడండి, దేవుడైన నోవాహుతో సమస్త శరీరులు మూలంగా భూమి బలస్కారంతో నిండి ఉన్నారు కనుక ఏంటి, నా సన్నిధి వారికి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో నేను
వారిని భూమితో కూడా నాశనం చేయదు. భూమితో కూడా వారిని నాశనం చేయదు. నాశనము చేయదు. చూడు, సిత్తిసారపు మానుతో నీ కొరకు ఒక ఓడని చేసుకోవాలని చెప్పాడు. అర్థమైందా? లోపల పెట్టాలి, వెలుపల పెట్టాలి, దానికి చీడు పోయాలి. గుజరైపోయిందండి అంటారు. చూడు, దేనికి గుజరైపోయిందంట? మోకాళ్ళకి, నడానికి, చేతులకి పని చేయకుండా ఉంటాయి. పని చేయకోకుండా ఉంటాయి. లోపలికి బయటికి దాన్ని ఏం పెట్టాలి? జిగురు పెట్టాలి. జిగురు పెడితే లోపల బయట పెట్టినప్పుడు ఆ నీరు వాడ లోపల కొత్త అవకాశం కలగనే. పైనుంచి ఒకరు వర్షం వచ్చినా కానీ ఆ వర్షం ఆ సముద్రంలో కానీ లేకపోతే ఆ వాడకు తగిలినప్పుడు కానీ లేకపోతే పైనుంచి కురిసినప్పుడు కానీ ఆ వాడలో ప్రవేశించకుండా నీరు ఏమైపోతాయి అంటే బయటికి వెళ్ళిపోతాయి అవకాశం. అంటే నీ శరీరంలో లేకపోతే నీ ఆత్మలో లేకపోతే నీ ప్రాణంలో ఏది ఉండకూడదు అంటే చెడిపోయింది నీ హృదయంలోకి రానిపోకుండా వండించుకుంటే నీ వాడను తయారు చేసుకుంటే ఏ వాడను తయారు చేసుకోవాలి? రక్షణ వాడను తయారు చేసుకోవాలి. పరలోకమైన వాడను తయారు చేసుకోవాలి. ఎందుకు నువ్వు తయారు చేసుకోవాలంటే చెడుది నీ దగ్గరికి ఎన్నడూ కూడా రానికుండా ఉండించుకున్నప్పుడు అంచులంచులుగా కట్టుకోవచ్చు. అంచులంచుగా దాన్ని దేవుడు అని చెప్పాడంటే చూడండి, కిందకు వచ్చేసినాగా 15వ వచనంలోకి వచ్చిన నువ్వు దాన్ని చేయవలసిన ఎనిమిది ఎన్ని వందలంట? 300 అడుగు పొడవును, 50 మూరల ఎలాడుపును, 30 మూరల ఎత్తును, ఎత్తుగలదై ఉండవాలి. ఆ వాడికి ఏం చేయాలంటే కిటికీ చెయ్యి. ఆ వాడికి కిటికీ చేసిన తర్వాత పై నుండి 3 కిందకి దాన్ని ముగించాలి. దాని ప్రకారం ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. 3 అంతస్తులు చేశాడు. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు చేశాడు. దేనికి? జంతువులేమో మయానికి, మొత్తం కిందకి, పక్షులేమో పైకి, మనుషులేమో మయానికి. వీటికి కావాల్సినంత దేవుడు ఏం చేశాడంటే సమకూర్చాడు. అన్ని మాట్లాడినాయి కానీ మనుషుల మట్టికి మాట్లాడటానికి ఇష్టపడలేదండి. మనుషుల మట్టికి లోపడటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడ. అందుకోసమే దేవుని యొక్క వాక్యం అంటుందంటే అదంతా చరిత్ర చదువుకుంటూ వస్తుంది. మా గోళం చరిత్ర ఉంది కానీ అదే అధ్యాయంలోకి వచ్చినాక 7వ అధ్యాయంలో 7వ వచనంలోకి వచ్చినాక దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నోవాహు 600 చూడండి. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలంలో తప్పించుకున్నట్టుగా వాడిని ప్రవేశించిరి. 7:7 7వ అధ్యాయం 6వ వచనం చదివితే ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని వందలు? ఇప్పుడు ఎన్ని ఏళ్ళు బతుకుతున్నారు? అధిక బలం ఉంటేనంత 80 అంట, తక్కువ బలం ఉంటేనేమో 70 90. మామూలుగా అయితేనేమో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆ రోజుల్లో అయితే ఎన్ని వందల సంవత్సరాలు బతికారు? 600 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు బతికారంట. 600 సంవత్సరాలు బతిలే కానీ నీకు పని చేస్తలే ఉన్నాడు. ఏ పని చేస్తున్నాడు?
నోవాతో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని భార్యయు, అతని కోడళ్ళు, అతని కోడళ్ళు ఆ ప్రవాహజలములలో తప్పించుకొనుటకి వాళ్ళ ప్రవేశించిరి. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం దేవుడు ఆజ్ఞాపించిన నోవా గారికి ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోను, అతమైన పవిత్రమైన జంతువులను, అపవిత్రమైన జంతువులను, అపవిత్రమైన జంతువులు, పక్షుల్లోను, అపవిత్రమైన పవిత్రమైన పక్షుల్లోను, నేలలో ఆ రోజుల్లో కూడా జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, అయినా కానీ ఎంత అభ్యంతరంగా ఉండ కానీ నోవా గారు మీరందరూ వాళ్ళకు రండి అని క్యాగేసి సెలవిచ్చాడు. క్యాగేసి సెలవిస్తే ఎవరు కూడా దేని యొక్క మాట అంటాకి ఇష్టపడబట్టి నోవా గారి భార్య, ఆయన కుమారులు, ఆయన కోళ్ళను తీసుకొని ఆ జంతువులను తీసుకొని ఆ నోవాహు ఆ వాళ్ళలో ప్రవేశించడానికి అవకాశం కలిగిన తర్వాత తండ్రి దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే చూడండి, దేవి యొక్క వాక్యం 13వ వచనంలోకి వచ్చి కిందకు వచ్చేసి నాకు దేవి యొక్క వాక్యం అంటుంది. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాఫెతును, నోవాహు భార్య వారిలో కూడా అతని ముగ్గురు కోడళ్ళు. ఆ దినమందే నోవాహు కుమారులను షేమును, హామును, యాఫెతును, నోవాహు భార్యను వారితో కూడా అతన్ని ముగ్గురు కోడళ్ళను ఆ వాడలో ప్రవేశించేది. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము అటువైన ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పక్షిని ప్రతి పిట్ట దేవుళ్ళలోకి వాడలోకి ప్రవేశించే. కొన్ని పెట్టలైతే వాడలోకి రాకుండా ఉండిపోయినాయి, కొంతమంది మనుషులైతే వాడలోకి రాకుండా ఉండిపోయినాయి. ఆయా జాతికి సంబంధించి ప్రతి జాతి వచ్చి నా ప్రాణం కాపాడుకున్న జంతువులన్నీ ఆ ఓడలోకి వచ్చి, జంతువులన్నా పక్షులన్నా పాకే పురుగులన్నా ప్రతి జాతికి సంబంధించిన అన్ని దేవుడికి లోబడి కానీ నరుని మట్టికి లోబడతాకి ఎంత మాత్రం కూడా ఇష్టపడతాం. మేము నశించిపోతాం కానీ మేము ఎన్నడూ కూడా ఓడలోకి రాము అని చెప్పే బట్టి దేవుని యొక్క వాక్యం అని చెప్పిందంటే 15వ వచనంలోకి వచ్చేసిన దేవుని యొక్క వాక్యం సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోవాహునొద్ద ప్రవేశించాను. జీవం గల చూడు సమస్త శరీరంలో రెండేసి ఆ వాడలో నోవాహు యొద్దకు ప్రవేశించి ఉన్న దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంతో మగయు ఆడయు ప్రవేశించెను. అప్పుడు యెహోవా వాడని మూసివేసాడు. వాడ మూసివేసిన తర్వాత వ్యర్థంగా వర్షం కొడుతూ మొదలెట్టినట్టండి. ఏమొచ్చింది? మొత్తం వర్షం కొడతాకి మొదలు పెట్టినట్టు చినుకు వస్తా ఉండగానే వాడ పైకి లేచిపోయిందండి. వాడ పైకి లేచిపోయేపటికి ఈ మెల్లంగా వచ్చిన వాడ డాబాలు పెద్ద డాబాలు ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఆ డాబాలకి ఏబాలు ఎక్కిపోయేది పొందుగా చికారానికి వర్షం వచ్చిన 7 రాత్రులు చూడండి.
దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 18 వచనం చదువు. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు 17 వచనం కాను చదువు. ఆ జల ప్రవాహము 40 దినాలు 40 దినాలు భూమి మీదకి ప్రచండమైన వర్షం కురవగా వాడ పైకి లేచిపోయిందండి. వాడ పైకి లేచిపోయేపటికి భూమి మీద ఉన్నది పైకి లేచాను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద వాడ నడిచి వెళ్ళిపోతా ఉందండి. ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కఠినమైన గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాయి. పర్వతాలు కావచ్చు, గట్లే కావచ్చు, ఎన్ని ఏమైపోయినాయంటే ఒక్క దెబ్బకి మునిగిపోయినట్టు. ఇంకెక్కడ బతుకుతారు? రాకడ కూడా అదే సమయంగా ఉంది. దేని యొక్క ఉగ్రత కూడా, దేని యొక్క రాకడ కూడా జల ప్రవాహం వచ్చి ముంచేసినట్లుగా దేవుడు ఒక రోజున ఈ భూలోకం అంతా మళ్ళీ శూన్యంగాను నిరాకారంగాను వాటిని నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూసి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినది దేవుని యొక్క గ్రంథాలు లేఖనాలు ప్రకటనగా మనకు తేటగా లేఖనాలు సెలవుతాం. అది వస్తే తండ్రి దేవుడు అని చెప్తున్నాడంటే దేవుని యొక్క మాట వింటే కనుక, దేవుని యొక్క ఆజ్ఞ లోబడితే కనుక 27 వచనంలోకి వచ్చినాక దేవుని యొక్క వాక్యం వాడుతుంది. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాగు పురుగులేమి, భూమి మీద పాకే పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారు. నిశ్చయంగా చనిపోతారు. ఎందుకు చనిపోతారంటే జల ప్రవాహం వచ్చేసి రాకడ దినాలు సంసిద్ధంగా ఉండే. రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అంతలోనే కనపడి అంతలోనే మాయైపోయి, అంతలోనే కనపడుతుంది, అంతలోనే మాయైపోయిన తర్వాత ఆ 22 వచ్చినాక అన్నాడు వాటి నేల మీద పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసిక రంధ్రములలో రంధ్రముల నుంచి జీవాత్మైన సంబంధమైన ఊపిరి కలిగిన అన్ని చనిపోయాను. ఒక్క దెబ్బ ఊపిరి ఉన్నాయన్నీ చచ్చిపోయి, ఊపిరి ఉన్నాయన్నీ చచ్చిపోయింది. ఆ దినాల్లో దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడంటే భూమి బలాత్కారంతో నిండిపోయింది, పాపంతో నిండిపోయింది. ఈ భూమి ఎంత చూసినప్పుడు భూమి బలాత్కారంతోను అక్రంతోను మోసంతో నిండిపోయినప్పటికీ దేని యొక్క ఉగ్రత దగ్గరగా వచ్చేసింది. ఆ తర్వాత నోవా కుమార్ని ఒక పావురాన్ని లేకపోతే ఒక కాకిని బయటికి పంపేపటికి చూడండి దేని యొక్క 24 వచనంలోకి వచ్చినాక అంటుంది 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రసన్నంగా ప్రబలేను. దేవుడు నోవాహుతో అతని కూడా ఆ వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద ఉన్న వాయువు విసురున్నట్లుగా చేయటం వల్ల నీళ్లు తగ్గిపోయాను. నీళ్ళన్నీ దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చేపెట్టుగా నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడే తగ్గిపోయింది. అగాధ జలములో ఓట్లను ఆకాశపు తూములను మూయబడేది. ఆకాశం తూములన్నీ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఆకాశం తూములు ఇప్పితేనే నీకు వర్షం వస్తుంది. ఆకాశం నుంచి నీకు దేవుడు దీవులు ఇస్తేనే నీకు దీవుళ్ళు వస్తాయి. నీ దేవుడు యెహోవా మాటను శ్రద్ధగింటే కనుక ఈ దీవులన్నీ నీకు ప్రార్థించును అని చెప్పి అర్థమైందా? దేవుడి యొక్క మాట వింటే కనుక నువ్వు సజీవంగా నీ వాడను నీ హృదయాన్ని
తయారు చేసుకోండి. అభ్యంతరం ఇదంతా నీ ఒంట్లోంచి, నీ హృదయం నుంచి, నీ తలంలోంచి తీసివేసుకున్నప్పుడే నువ్వు సజీవంగా ఒడ్డుని పడతాకు అవకాశం ఉంటుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఏమని చెప్తున్నాయి అంటే, చూడండి 3వ శ్లోకం వచ్చినాక అంటున్నాడు, అప్పుడు నీళ్ళు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసుకోబడే 150 దినముల తర్వాత ఆ నీళ్లు తగ్గిపోగా 7వ నెల 10వ దినమున వాడ రమీరమిగా ఆ కొండ మీదకి నిలిచేను. నీళ్లు 10వ నెల వరకు 10 నెలల వరకు తగ్గుతూ వచ్చాను. ఎన్ని నెలలు ఉన్నాయి? 10 నెలల వరకు దాదాపు సంవత్సరం. ఒక రోజు అన్నం తినలేకపోతే గుడ్డుకుమాట. కానీ సామగ్రి అంతా దేవుడు ఆ నోవాహు వాడలోకి శబ్దం చేసుకోని చెప్పి ఆయనతో పాటు ఉన్న పక్షులకి, జంతువులకి, మృగానికి, పాకే పురుగులన్నిటికీ ఆహారాన్ని దేవుడు సిద్ధం చేసిన దేవుడు నీకు కూడా సిద్ధం చేస్తాడు. కానీ దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆ తర్వాత దేని యొక్క వాక్యంలోకి వచ్చినాక 9వ శ్లోకంలో వచ్చినాకే 8వ శ్లోకంలో చెప్తున్నా అంటున్నాడు, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినేమో అని చూసుటకు అతడు ఒక నల్ల పావురాన్ని బయటికి విడిచిపెట్టాడు. చిటికి బయటికి విడిచిపెట్టే బట్టి ఆ నల్ల పావురాన్ని చేసిందో చూడండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున భూమి నీళ్ళంత మీద ఉన్నందున అరకాలు మోపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అతని దగ్గరికి తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి వాడలోకి తీసుకోలేను. ఆ పావురాన్ని వాళ్ళలోకి తీసుకున్నాను. మళ్ళీ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును మళ్ళీ 7 దినాలు అయిపోయిన తర్వాత వారం అయిన తర్వాత మళ్ళీ ఆ నల్ల పావురాన్ని బయటకు వదిలాడు. నుండి వెలుపలికి విడిచాను. దానిలోంచి ఎలుకలు గిడిచేపటికి సాయంకాలం అది అతని యొద్దకు వచ్చి సాయంకాలానికి మరి తిరిగి వచ్చి త్రోచబడిన ఒలివ చెట్టు అర్థమైందండి. త్రోచబడిన ఒలివ చెట్టు కొమ్మని ఆకుని నోట తీసుకొని కనుక నోవాహు దగ్గర తీసుకొచ్చిన నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకి తెలుసు. చెట్లన్నీ చచ్చిపోయినాయి. ఒలివ చెట్టు మట్టి చచ్చిపోకుండా పేరుతా అంజూరపు చెట్టు కటి నాటిన ద్రాక్ష మందులో పచ్చని ఆకులతో తోటమాలి ఒక పావురాన్ని బయటకు వెళ్ళేపటికి ఒలివ చెట్టు ఒకటి ఆకుని తుంచుకొని నోటితో పట్టుకొని వచ్చిన. అప్పుడు నోవాహుకు అర్థమైంది, ఆ క్రమంగా ఈ నీళ్ళు తగ్గిపోయి మన యొక్క కిందకు దిగిపోవచ్చు. ఒక వారం అయిన తర్వాత నోవాహు గారు భూమి మీదకి కిందకి దిగివచ్చాడు. దిగివచ్చిన తర్వాత దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, చూడండి దేని యొక్క వాక్యం కిందకు వచ్చేసి నాకు ఒక మాట చదువుకొని వాక్యం కాదు. ఎందుకు ఈ వాక్యం మీకు చూపించానంటే దేవుడు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు
8వ అధ్యాయం 21 వస్తుంది. అప్పుడు ఇంపైన సువాసన ఆగ్రహించి అర్థమైందా? మళ్ళీ భూమిని నరులు బట్టి నేను ఎన్నడూ కూడా ఇక నేను చెప్పించను అన్నాడు. ఎప్పుడు? నోవా కాలంలోనే ఉగ్రత వచ్చి కోపం చల్లార్చిపోయిన తర్వాత, అందరూ అంతమైపోయిన తర్వాత నోవా గారు కుమారులు, నోవా గారి కోడలు, నోవా గారి భార్య వచ్చిన తర్వాత, ఈ నీతిమంతులు వచ్చిన బయటపడిన తర్వాత, ఇక వీళ్ళని బట్టి నేను భూమికి ఎన్నడూ కూడా అంతము నేను చేయను, భూమి మీద మళ్ళీ ఎన్నడూ కూడా ఇలాంటి జల ప్రవాహాన్ని నేను రప్పించను, వీళ్ళందరూ నేను ఎన్నడూ కూడా నాశనం చేయనని ఆ దినాల్లోనే యెహోవా దేవుడు మళ్ళీ సెలవిచ్చు. ఎరియోసులోకి వచ్చినాక ఏమంటారంటే చూడండి, అదే అధ్యాయంలో ఎరియోసులోకి ఒక మాట రాయబడి చెప్పింది. నోవాకు యెహోవాకు ఒక బలిపీఠము కట్టే. అర్థమైందా? ఒక బలిపీఠం దేవుడికి కట్టి ఉండెత్తాలి. దేవుని యొక్క గుడిని, దేవుని యొక్క బడిని ఒక మూల, ఈశాన్య మూల, 10 మానవుడు 10 ఇంట్లో 10 గృహంలో ఈశాన్య మూల దేవుని యొక్క పటాన్ని, లేకపోతే దేవుని యొక్క ఆదరపులను వెలిగించుకుంటాకి, దేవుని యొక్క నిధిని పక్కన పెడతాకి, నన్ను సజీవంగా దేవుడు బతికించాడు, దేవుడికి ఒక బలిపీఠం కడదామని చెప్పేసి ఒక పక్కనే దేవుని యొక్క బలిపీఠం కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అప్పుడు అర్పించాడు. ఏమని అర్పించాడు? మంచి కలిగి, పవిత్ర కలిగి ఏడేసి దేవుడికి బలి అర్పణ అర్పించాడు అన్నమాట. దేనికి బలి అర్పణ అర్పించాడు? దేవుడు మమ్మల్ని సజీవంగా మమ్మల్ని కాశాడు. మమ్మల్నే కాశాడు కాకుండా మాతో పాటు జంతువుల్ని, పశువుల్ని, ఈ మృగాల్ని అన్నిటిని దేవుడు నన్ను కాల్చాడు కాబట్టి వీటిని సజీవంగా నేను బతికించాను అని చెప్పిన తర్వాత దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, తండ్రి దేవుడు 21 వచనంలోకి వచ్చినప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా ఆగ్రహించి ఇక నరుల్ని ఎన్నాడు కూడా నేను శపించును అన్నాడు. హృదయం ఆలోచన ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచే ఎవరు నేర్పారా బాబు అంటే, మనం ఏది మాట్లాడతా అది మాట్లాడతాం, మనం ఏది చూస్తుందో అలా చూస్తూ ఉంటారు, మనం ఏది తింటుందో అలా తింటూ ఉంటారు, మనం ఏది తాగుతుంటే అది ఎవరు నేర్పారు? ఇది ఆటోమేటిక్ చూస్తూ నేర్చుకుంటే ఒకళ్ళు ఆటోమేటిక్గా అది ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. దేని పెట్టి చేస్తూ ఉంటారు? ఈ సెల్లో డ్యాన్స్ చేస్తే వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తాం. ఆ కోతి పిల్ల ఎగురుతుంటే కుక్క పిల్ల ఎగురుతాము. ఈ రకరకాలైన తంత్రం ఎవరు చేస్తున్నారు? వీళ్ళకి నీకు ఎన్నడూ కూడా నేను చెప్పించను, నేను అర్థం చేయలేక. ఇక ఎందుకనంటే నరుల్ని ఎన్నడూ కూడా నేను నాశనం చేయను కాబట్టి మీరు అందుకోసం మీ ఫలితం మీరు ఫలించాలి. ఏం చెప్పాడు దేవుడు? చూడండి దేని యొక్క వాక్యం ఏమంటుంది? మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని లోపరుచుకోవాలి. భూమిని మీరు లోపరుచుకుంటే కనుక మీరు అభివృద్ధి పొందుతారు. ఎందుకు మీరు అభివృద్ధి పొందాలి? దేవుడు మీ ఎన్నడూ కూడా మిమ్మల్ని చెప్పే దేవుడి వాక్యం మీ ఎన్నడూ కూడా మిమ్మల్ని నశింప చేయను. ఎలుగుడు వస్తున్నామన్నాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా ఆగ్రహించి ఇక మీదట నరులు బట్టి భూమిని ఎన్నడూ కూడా శపించు. ఎందుకనగా నరుల హృదయం నుంచి భార్య నుంచి వాళ్ళు చెడిపోయిన హృదయం. ఎవరు నేర్పారు బాబా
నీ చెడిపోయిన ఆలోచనలు అంటే ఎవరు లేకపోతున్నారు. మీ హృదయం చెడిపోయింది కాబట్టి, బాల్యం నుంచే మీ హృదయం చెడిపోయింది కాబట్టి, ఆ బాల్యం నుంచి మీ హృదయాన్ని ఏం చేయలేను, బాగు చేయాలని దేవుని యొక్క వాక్యం అని చెప్తుందంటే 23వ వచనంలోకి వచ్చిన భూమి నిలిచి ఉన్న తరం వరకు భూమి నిలిచినంత వరకు వేదకాలము కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రి మగలను ఉండక మానవుని తన హృదయములో అనుకొనెను. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే భూమి నిలిచి ఉన్నంత వరకు ఏదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి కాలమును శీతకాలాన్ని రాత్రి పగలను ఉండక మానవని తమ హృదయములో. అర్థమైందా? దేవుడు చెప్పాడు శీతాకాలం, వేసవకాలం, ఏ కాలాలి, వసంతకాలం అంటారు కదా. ఈ కాలాలన్నీ దేవుడే నిర్ణయించాడు. యేసుక్రీస్తు వారి ప్రభువే యెహోవా దేవుడే ఈ కాలాలన్నింటినీ నిర్ణయించిన కాలం. అందుకోసమే మీరు బాగా ఫలించాలని, మీరు బాగా అభివృద్ధి పొందాలని, దేవుని యొక్క భూమిని మీరు లోపరుచుకున్నారని దేవుని యొక్క ఆజ్ఞాపించు. ఆ ఆజ్ఞ ప్రకారమే ద్వితీయోపదేశ కాలంలోకి వచ్చినాక ఏమని చెప్పాడు దేవుని యొక్క వాక్యం, మీరు బాగా ఫలితాకి, మీరు బాగా అభివృద్ధి పొందాలంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్పిందంటే ద్వితీయోపదేశ కాలంలో 8వ అధ్యాయం. ఎందుకు ఈ వాక్యం మీకు చూపించానంటే భూమిని ఎన్నడూ కూడా నేనేగా నాశనం చేయను, నాశనాన్ని మిమ్మల్ని నేను అప్పచెప్పను. కాబట్టి మీరు ఏ తరాల వారికి, లేకపోతే 7 సంవత్సరాల వారికి, లేకపోతే 700 సంవత్సరాల వారికి మీరు అభివృద్ధి పొందేటట్టుగా నేను చేస్తానని దేవుని యొక్క వాగ్దానం అక్కడ నెరవేర్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మీకు వెనకెళ్ళే వాక్యం మీకు చూపించాల్సి వచ్చింది. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం. అర్థమైందా? నోవా గారు ఆయన ఆజ్ఞని అనుసరించారు కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆ నీతిమంతుడు సెలవిచ్చిన ప్రకారం ఆయన మాట విన్నప్పటికీ ఆయనతో పాటు ఎన్నడూ కూడా మళ్ళీ నాశనాన్ని మిమ్మల్ని అప్పచెప్ప, మళ్ళీ అలాంటి చెడిపోయిన వర్షాన్ని మీ భూమి మీద మొత్తం తుడిచివేసేటట్టుగా నేను ఎన్నడూ కూడా చేయను అని మాటించిన దేవుడు అక్కడక్కడ వర్షాలు వచ్చి, అక్కడక్కడ భూకంపాలు వచ్చి, అక్కడక్కడ నాశనం అయిపోతే తప్ప మొత్తాన్ని నాశనం చేయాల. అర్థమైనా? మొత్తాన్ని నాశనం ఎన్నడూ కూడా దేవుడు చేయాల. దేవుని యొక్క ఉగ్రత వచ్చిన కాడే వచ్చింది, కానీ దేవుని యొక్క నీతిమంతుల మీద ఎన్నడూ కూడా నాశనం చేస్తాకి దేవుడు ఇష్టపడి. అందుకోసమే ఆ నాశనం నుంచి విడిపిస్తాకి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఇర్మియా రాసిన గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే మీరు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటే కనుక మీకు మేలు కలిగింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, ఈ నిబంధన వాక్యమును ఏం చేయాలి? విన్నని వాడు శాపగ్రస్తుడగును. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఉన్నవాడు శాపగ్రస్తుడవుతాడు. అర్థమైందా? నోవా గారు దేవుని యొక్క మాట విన్నాడు. ఆయనతో పాటు ఆయన కుమారుని, కోడల్ని, తన యజమానురాల్ని కాపాడుకున్నాడు. ఎందుకని కాపాడుకున్నాడు? సో దేవుని యొక్క వాక్యం అని చెప్తుందంటే దేవుడు మాట వింటే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకుంటారు. మీ కుటుంబాన్ని మీరే కాపాడుకునేది కాకుండా ఎదుటి వారిని కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఎదుటి వారిని కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది? దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే 11వ అధ్యాయం 3వ వచనంలో మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని, మాటని, దేవుని యొక్క ఆజ్ఞని మనం మేర్కొని ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. చూడండి, 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాట వినకున్నవాడు శాపగ్రస్తుడవుతాడు. ఐగుప్తు దేశంలో నుండి ఈ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన
అర్థమైందా? ఎక్కడ ఉండవారి ఇల్లు? ఎనప కొలువులో, ఎనప కొలువులో నుండి, బంధకాల నుండి మిమ్మల్ని నేను ఎలకలకి రప్పించిన వాడిని. బానిసత్వంలో ఉండి, ఎట్టు సాగిలో ఉండి మిమ్మల్ని విడిపించిన వాడు నేనే అని చెప్పి. ఏ సాగిలో ఉన్నాము? ఎట్టి సాగిలో ఉన్న బానిసత్వంలో ఉండేవాళ్ళు. ఇటుకలు తప్పుకుంటా, ఇటుకలు మట్టి చేసుకుంటా, మట్టిని ఎలాగా ముద్ర చేసి ఎంత మెత్తగా చేస్తేనే ఇటుక వస్తుందండి. ఇది వారు మనుషులే తొక్కేవాడు. ఇప్పుడైతే తాటలో పశువులతో తొక్కెత్తున్నారు, కానీ ఇది వారికైతే మనుషులే తొక్కేవాడు. ఇది వారికైతే మట్టి గోళే ఉండే మన ఇళ్ళన్నిటి. ఎక్కడో రాజుకోటల దగ్గరే రాళ్ళు పెట్టేవారు, కానీ ఎక్కువ శాతం పేదవారందరూ, లేబర్ వాళ్ళందరూ ఎక్కువ శాతం మట్టి గోళే ఉండే. మట్టి గోడతోని అరుసులు కట్టుకుంటూ వచ్చాం. మట్టి గోడలాగా ఎలా ఉండేయంటే సిమెంట్ గోడ కంటే గట్టిగా ఉండే, అంత జిగురుతో ఉండి మెత్తగా తొక్కి మనుషులు అడుసు చేసి కడితే ఇది మాది తాటికిల్లు అర్ధగజం గోడ. పొలం కూడా దిగేది కాదు. 4 గోళాలు పెద్దిల్లు. వసట్లోనే 4-5 మంచాలు పెట్టి అంత పెద్దిల్లు, పెద్ద మట్టి గోడతోనే ఉండే. మట్టి గోడతోనే చుట్టిల్లు ఉండే. చుట్టిల్లు అయిపోయిన తర్వాత మట్టి గోడతోనే, ఆ రోజు మట్టి గోడ చాలా అందంగా ఉండే, చాలా గట్టిగా ఉండే. ఆ రోజుల్లో దీపాలే ఉండే, కట్లు పొయ్యిలే ఉండే, పొలలే ఉండే. ఇది వారు ఇప్పుడైతే అంతా లేచిస్తున్నారు. ఇది వచ్చిన కాంచి అన్ని రోగాలే. ఎట్టొచ్చిందిరా బాబు అంటే తిండి వల్ల అండి రోగాలు వచ్చినాయి. అందుకోసం దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేని యొక్క మాటను చెత్తగింటిగా చూడు. దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తామండి. 3వ వచనంలో దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేని యొక్క నిబంధన వాక్యాలు ఎలనల్లవాడు శాపగ్రస్తుడవుతాడు. ఎనపు కొలువుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించిన మీ పితలైన యెహోవా దేవుణ్ణి. ఎక్కడ నుండి ఉన్నవారు వీళ్ళు? ఎనపు కొలువులో ఉన్నవారు. ఏ ఎనపు కొలువు నుండి బయటికి రప్పించిన యెహోవా మీకు సెలవెత్తున్నాడు. అదే ఇర్మియా రాసిన గ్రంథం 11వ వచనంలోకి వచ్చిన దేవుని యొక్క వాక్యం అంటుంది. 18వ అధ్యాయం ఇర్మియా రాసిన గ్రంథంలో 17వ అధ్యాయం 5వ వచనం చదువు. 17వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ప్రత్యేకమై ఇలాగా సెలవెత్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు వారులారా, ఈ మట్టికి కొండలు చేసినట్లుగా మిమ్మల్ని నేను తయారు చేయలేనా? మిమ్మల్ని శుభ్రంగా నేను సరిచేయలేనా? ఓ మట్టి కొండలారా. ఏ కొండ ఇది? మట్టి కొండ అండి. మట్టి కొండకి ఎంత అదరపాటు? ఓటుకొండ అండి. ఇది మట్టి కొండ. ఈ మట్టి కొండకి ఎంత అదరపాటు అంటే చెప్పలేను. అంత అదరపాటు మట్టి కొండకి. ఎంతో విభాగం అంటే ఎంతో అందం మట్టి కొండ. ఈ మట్టి కొండకి ఎంతో సౌందర్యం. ఆ మట్టి కొండ కొంచెం పైన మూతికాడ కొంచెం పెసుగులు వేసింది అనుకోండి. పెసుగులు వేసింది అనుకోండి.
ఆ మట్టి కొండకి అందం ఉంటుందండి, ఉంటుంది. ఉంటుందా? ఎర్రకొండ బాగుంటుంది. మట్టి కొండ కాడ పైన పెసుగు లేచింది, లేచింది. బాగుంటుంది. దాని మొహం చూస్తుంటే కొండ మొహం అంటే మీకు మాట చెప్పాలంటే ఈ ముక్కు మూడు పొడక పెట్టుకున్నాను, ఈ పొడకటి తెగిపోయినా, ఈ కాడెట్ తెగిపోయినా ఏం బాగుంది, ఇప్పుడుదా బాగుంది అన్నావు. ఈ మట్టి కొండను తయారు చేసే దేవుడు ఈ కొండకి ఎంతో సౌందర్యం, ఈ కొండకి ఎంతో అందం ఇచ్చాడు. నేను కోతులాగా కుక్కలాగా చేస్తే, ఎర్రకొండకి ఎత్తులేసుకుంటుంది. నేను కోతులాగా కుక్కలాగా చేయలేదు కదా దేవుడు. చక్కగా స్వరూపమందు నరుణ్ణి నిర్ణయించుకున్నాడు. 4 చేతులు మిమ్మల్ని నేను చెక్కి ఉన్నాను, ముందు వచ్చి వారికి ఎత్తుకున్న వాడిని నేనే, చక్కబెట్టి కాపాడువాడిని కూడా నేనే. ఎవడు కాపాడుతాడు చూద్దాం అంట. ఎవడు కాపాడుతాడు? తండ్రి అయినా దేవుడు తప్ప నరుడు ఎవడు నేను కాపాడుతాకు అవకాశం ఉండనే. అమ్మో ఎట్టబట్టి బతికి ఒడ్డుపడ్డానన్న అంటావు, కానీ నేను బతికించింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. నేను సజీవంగా సాగకుండా ఒడ్డు పడేసిన ఎవరు? అర్ధరాత్రి ఆడ వస్తుంటే రోడ్ పక్కన తాగి పెద్ద బ్రిడ్జి కడుతున్నారు కదా, హైవే, దాని మీద కూర్చొని తాగి ఇతర పడుతూ చచ్చిపోయేవాడు. లేదామంటే ఆయన దగ్గర ఏమంటే అవన్నీ నువ్వు తీసుకున్నావు అంటారు. మనకి ఎందుకు వచ్చింది అనుకోండి, కొందరు వెళ్ళిపోతున్నారు, కొందరు పరిస్థితి. కానీ దేని యొక్క వాక్యం ఏమంటుంది? చూడండి, దేని యొక్క వాక్యం ఏమంటుందంటే 5వ వచనంలో చెప్తుంది, 17వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, దేవుడైన యెహోవా ఎలాగా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరుల తనకు ఆధారంగా చేసుకొని, నరుల్ని ఆశ్రయించి తన ఆధారంగా చేసుకొని, తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అర్థమవుతుందా? దేవుడి దగ్గర నుంచి దేవుడు వద్దు నాకేమవుతున్నాయి అని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అయిపోతుంది మానేసి నిశ్చయంగా నాశనం అయిపోయాడు. ఎప్పుడు? 2 బాబు అని కేకేసి నోవాల దినాల్లో నోడలో 2 నాయన అని కేకెత్తి, అబ్బో మాకు అవసరం లేదు, మా ఇల్లు మా ఆకులు మా ఆహారం ఉంటే చాలు, మేము సమృద్ధిగా ఉంటే చాలు, మా కుమార్తె సమృద్ధిగా ఉంటే చాలు. ఎవడు సత్యవాక్యం అంటావు? ఎంతకాలం ఉంటావు? 6 రోజులైతే 7 సంవత్సరాలు, లేకపోతే 600 సంవత్సరాలు బతికి. ఈ రోజులైతే సావుకి లేత ముద్ర అనేది లేదా? సావుకి లేత ముద్ర అనేది ఏమి? కానీ దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, దేని యొక్క వాక్యం చూడు, దేని యొక్క వాక్యం మనకి లేఖనాలు ఖచ్చితంగా చెప్తా ఉంటుంది. దేవుని మాట వింటే కనుక మీకు మేలుకరంగా ఉంటుంది. ప్రభు అయిన దేవుడు వాక్యం ఏమని జరుగుతుందంటే, ఆ తర్వాత 6వ వచనంలో వచ్చిన చిన్న మాట ఏమంటున్నాడంటే, వాడు ఎడారిలో ఆరోను వృక్షమలే ఏమంటాడు? మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జమైన చవిటి భూమి యందును నివసించును. ఇదే భూమి ఇది. ఓ భూమి మమ్మల్ని కాపాడవా, మమ్మల్ని బతికించవా అంటారు. ఏ భూమి ఇది? చెవుటి భూమి. దానికి చెవులు ఉండవు భూమికి. పాముకి చెవులు లేవు.
కాదని ఊరుకోండి గుసగుసలు ఆడుకునేది అది దానికి వినపడుతుంది అంటారు. అది చెవిటి పాము అని దేవుని యొక్క గ్రంథాలు లేఖనాలు మనకు ఖచ్చితంగా దాని శరీరం బాల్య శరీరం పసిపిల్లల శరీరంలాగా ఉండదండి. అది సలిగడు దాన్ని భూమి శబ్దాన్ని ఈ చెవిటి పాము శబ్దాన్ని గ్రహిస్తుందండి. అర్థమైందా? దాని కళ్ళు పెట్టి చూస్తుంది. దాని శరీరం బాల్య శరీరం, దానికి చెవులు లేవు పాముకి. దాని వినికిడి ఎలా తెలుసుకుంటుందంటే ఈ భూమి ఎలాగా శబ్దం అయితే బాల్య శరీరం మనిషి వస్తున్నాడని కళ్ళు పెట్టుకొని చూసి తప్పించుకుంటానికి అవకాశం కలిగింది. యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నమ్ముకున్నవారు ధన్యుడు అందరు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యమో ఎంతో ధన్యమో కలిగిన జీవితము. వారి పాపములను పరిహరించబడెను. వారి పాపములను పరిహరించబడెను. వారు ధన్యులు, వారు ఎంతో ధన్యులు. వారు ధన్యులు, ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుమారుని కుమార్తెల్ని ధన్యురాలుగా ఎప్పుడు చేస్తారు? యెహోవాను నమ్ముకున్నవాడు. దేవుడిని నమ్ముకున్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నవాడే, నోవాకు వాడలోకి వెళ్ళినవాడే, ఎన్నడూ కూడా భూమికి నేను శపించిన తర్వాత ఎన్నడూ కూడా నేను నాశనం చేయనని దేవుని యొక్క వాగ్దానం బట్టి మనం బతుకుంటున్నాం అన్నమాట. అర్థమవుతుందా? దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం సజీవంగా బతికుంటాం. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనకి లేఖనాలు ఖచ్చితంగా సెలవెత్తవాడిని. అదే ఇరిమియా రాసిన గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనం చదువుకొని దేవుని యొక్క వాక్యం ముగించుకోం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 48వ అధ్యాయం దేని యొక్క వాక్యం 10వ వచనం చదువు. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును. అర్థమవుతుందా? అశ్రద్ధగా చేయకూడదు. దేవుడి కార్యాన్ని ఎవరు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అతలన్నీ చేసేవాడు ఏమవుతాడు? దేవుని యొక్క ఆజ్ఞని మేల్కొండ నోవాకు చేశాడు కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అశ్రద్ధగా చేసేవాడు ఏమైపోతాడంటే దేవుని యొక్క పని కాటకు వచ్చేవాడు అందరూ శాపగ్రస్తులైపోతారు. ఎవరు చెప్పిస్తారు బాబు అంటే మేమేం చెప్తాం, మాకే పని. నరుడు చెప్పితే చెప్పించబడతాకి, నరుడు దీవితే దీవించబడతాకి, చాలా చేస్తే చచ్చిపోతాకి, గాలి చేస్తే దయ్యాలు కొడతాకి. ఎన్ని రోజులు ఉంటాయి? మా చెంచోళ్ళు చేసుకునే వాళ్ళు అట్టాకి సగాంలో 10,000, 20,000, 30,000 తీసుకెళ్ళిపోయేవాడు. అయ్యా మళ్ళీ పోలేదాన్ని మళ్ళీ వచ్చేవాడు. అయ్యా ఇంటి చుట్టూ తిరుగుతుందా, గల్లు మన తిరుగుతుందని ఇంటికి వచ్చేవాడు. అర్థమైందా? శాపగ్రస్తులు కాకుండా ఉన్నారంటే ఎవరు శాపగ్రస్తులు కాకుండా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం మనకి లేఖలో ఖచ్చితంగా చెప్తూ పడుతున్నాయి. దేవుడైన యెహోవా మాట అశ్రద్ధగా చేయవాడు, దేవుడైన యెహోవా మాట అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడవుతావు గాక. రక్తము మోర్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక. ఏముంది? దేని యొక్క వాక్యం ఏమంటుంది? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడగును శాపగ్రస్తుడవుతాడు గాక.
కాగా రక్తము వార్చకుండా ఖడ్గము దూయివాడు రక్తాన్ని చిందించకుండా ఖడ్గం దూసేవాడు శాపగ్రస్తుడు గాక. రక్తాన్ని చిందించాలి. ఏ రక్తం చిందించాలి? అమూలమైన రక్తం, యేసుక్రీస్తు రక్తం 10 పాపముల నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేతం. అమ్మో రక్తం పోకూడదని, రక్తం పోతే దాని బలం పోద్ది. రక్తం చిందించకపోతే పాప క్షమాపణ మానవుడికి లేదు. ఇంకోటి చేపలు పట్టుకుంటే ఆ చేపల మీద పొట్టార్థం. ఈ చేపలన్నీ ఏమంటారు? ఆడు ఉదయం కాడి నుంచి సాయంత్రం దాకా కష్టపడి పాపం సంపాదించుకున్నారు. చేపలు దుర్మార్గులు దోషపడి పోలేదు మంది. ఎప్పటి నుంచి? అది కష్టపడిన చేపలు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి పడిపోయినానికి ఆ ప్రయోజనకరం ఏంటి? చేపలన్నీ చక్క పట్టుకోతుంటే ఆ చేపలు 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 100 రోజులు కష్టపడి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టపడిన చేపలన్నింటినీ దుర్మార్గులు వచ్చేసి దోసుకుపోయిన దుర్మార్గులు ఉన్నారు. ఈ చేపలన్నీ నేను కన్నాడా? నేను పెంచుకున్నాడా? కన్నీరు కార్చాడు, రక్తాలు చిందించాడా? మోకాళ్ళ ముందు తెలుసా? ఏంటి ఈ చేపలు ఈ పొట్ట మీద వలేసి ఈ పొట్లు చేపలని నాయ అంటాడు. ఎంత దౌర్భాగ్యతానం! కన్నీరు కాచేవాడేమో, ఉపవాసం నుండి పొట్ట కట్టుకున్నాడేమో. ఆ చేపలన్నీ దొంగిలించే దుర్మార్గులు ఎంతమంది లేరు? గుంటనట్లు ఎంతమంది లేరు? ఏంటి తోడేలు ఎంతమంది తోడేలు లేవు? గొరిసరం కట్టుకొని గొరిసరం కప్పుకునే దుర్మార్గులు ఎంతమంది లేరు? ఈ భూలోకంలో కష్టపడి సంపాదించిన ఆత్మాన్ని దోసుకునే దుర్మార్గులు ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు కూడా కష్టపడి కొన్ని ఆత్మను సంపాదించుకుంటే దేవుడి యొక్క పిలుపు మేర నీకుంటే కనుక, దేవుని యొక్క ఆజ్ఞ కనుక నీకుంటే కనుక, నోవాహుని కాగేసాడు దేవుడు, ఇర్మీయాని కాగేసాడు దేవుడు. కన్నీరు జలమాయిగా మారింది. అర్థమైనా? ఆయన కన్నీరు జలమాయిగా జలవోటుగా కాలి వెళ్ళిపోతాం. తన రక్తాన్ని చిందించాడు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రికలు 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం, రక్తాన్ని ప్రతి పాపం నుంచి మిమ్మల్ని పవిత్రురాలుగా దేవుని యొక్క రక్తం చిందితేనే నీ పాప క్షమాపణ కలుగుతాక అవకాశం ఉంటుంది. దేవుని యొక్క రక్తం చిందించబోతే నీకు పాప క్షమాపణ లేనే లేదు అని ఖచ్చితంగా యోహాను రాసిన సువార్త పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రిక చూడండి. 3వ అధ్యాయం 1వ అధ్యాయం యోహాను రాసిన పత్రిక. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నీతిమంతుడును, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను వదిలిపెట్టును. ప్రతి రక్తం మిమ్మల్ని పవిత్ర చేయను. ప్రతి పాప నుండి మిమ్మల్ని యేసు రక్తం పవిత్రురాలుగా చేయను. 7వ వచనం. అయితే మన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్నిలో సహవాసం గలవారమై అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రురాలుగా చెప్ప. ఎప్పుడు మనం పవిత్రురాలుగా అవుతాం? పాపలం అవసరం లేదు. ఈ రోజుల్లో పాపలం ఒప్పుకుంటానికి అవసరం ఏమీ లేదు. తినడం తాగడం చూపించు, ఆదర్శించుకోండి. పట్టు నిండితే ఆత్మ పరలోక రాజ్యం ఎంతండి? పరలోక రాజ్యం చేస్తారా? ఉపవాస దినాలు ఎందుకు చేస్తున్నారు భక్తులు? ఉపవాస దినాలు ఎందుకు చేస్తున్నారు? మొన్నటి దాకా ఎందుకు చేస్తున్నారు? మనం మేలు పొందుకుంటాం.
రెస్ట్ పనులు చేశారు కదా ఉపవాసాలు. దేనికి? మోక్షం చేస్తాకి, పరలోక రాజ్యం చేస్తాకి. ఎన్ని దినాలు అన్నం లేకుండా ఉంటారు తెలుసా? 40 దినాలు వారికి అన్నం లేకుండా ఉంటారు. యేసుక్రీస్తు వారి ప్రభుత్వం మేము కూడా శిలువ మోయాలని, యేసుక్రీస్తు వారి ప్రభుత్వం మేము కూడా శిలువలో పాపక్షమాపణ విమోక్షణ కలిగి మోక్షం చేయాలని. కానీ దేని యొక్క వాక్యం ఏమంటుందంటే, తండ్రి అయిన దేవుడు అంటాడు, ప్రతి పాపం నుండి మిమ్మల్ని, యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రగా చేస్తారని దేని యొక్క వాక్యం అని చెప్తుందంటే, అందుకోసమే దేని యొక్క వాక్యం ద్వితీయోపదేశకాండం చదువుకొని ముగించుకుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం దేని యొక్క వాక్యం ఇందాక చదువుకున్న కాడ మీరు అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమి యొక్క లోపరుచుకోవాలంటే అర్థమైందా? మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం అనుసరించి నడుచుకుని భూమి మీద సమస్తం జనముల కంటే నిన్ను ఆయన నిన్ను హెచ్చరించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ అది ఎవరు పొందుకోకూడదు, నేను ఒక్కడే పొందుకోవాలి. వాళ్ళందరూ మట్టుకొట్టుకొని పోవాలి, నేను ఒక్కడే పొందుకోవాలి. ఎవరు మట్టుకొని ఎవరు చేసుకున్న పాపానికి వాడే పుత్రవాడు. నోవా గారు కాపాడుకుంటాకి ఆయన ఒక్కడి కోసం వాడు సిద్ధం చేసుకోవాలా. ఆయన ఒక్కడి కోసం అదంతా వాడని 3 అంతస్తులు కట్టలేదు. ఎవరి కోసం? ఎవరి కోసం? అక్కడ ఉన్న భూలోకంలో ఉన్న ప్రజలందరి కోసం. దాదాపు 800 మోర్లు అని చెప్పాడు. 800 మోర్లు ఎత్తన్నాడు. 805 మోర్లు 800 మోర్లు ఎత్తని చెప్పాడు. దేని యొక్క వాక్యం? 300 మోర్లు ఎత్తును. చూడండి దేని యొక్క వాక్యం. ఆది కాండంలో 800 మోర్లు మీకు లేఖనాలు చెప్తామంటే చేసి అరలు పెట్టి ఆ వాటర్ చేసి రావడం దాన్ని కీలు పోసి దాన్ని చేయవలసి మీద 300 మోర్లు పొడవును 50 మోర్లు వెడల్పును 50 మోర్ల ఎలాడుపును 30 మోర్ల ఎత్తును. దేని చేశాడు? మీరు అందరూ ఉంటాయి కానీ ఎవరందరూ ఉంటాయి? మనందరి భూలోకంలో ఉండేవారు అందరూ ఉండాలని. పరలోక రాజ్యం ఆరునే ప్రభువు మోక్షం చేయాలని. మీరు నశించిపోతారు దేవుడికి అంత మాత్రం కూడా ఇష్టం. అందుకోసమే మీరు బాగా ఫలించాలని, మీరు బాగా అభివృద్ధి పొందాలని, మీ గర్భఫలము మీ భూఫలము మీరు బాగా అభివృద్ధి పొందాలని, మీరు అభివృద్ధి పొందాకి ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడలా ఈ దీవులైన నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు నీ పట్టణంలో దీవించబడతావు, నీ పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువులు నీ మందలు నీ దుప్పిడెద్దులు గొర్రెలు మేకల మందలయ్యో దీవించబడతావు. ఎప్పుడు దీవించబడతాం? శ్రద్ధగా దేని యొక్క మాట యేసు రక్తాలను శుభ్రంగా కడగబడిన పవిత్రాలుగా ఉన్నప్పుడు దేవుడిని వేదనకి దేవుడు కంపల్సరీ అది అనుగ్రహించడం అంట గీలు అనుగ్రహించంట గీలు అన్నాడు కూడా. దేవుడు ఒక్క నిమిషం దేవుడు ప్రభు పాదాల దగ్గర ఏడితే కనుక యెహోవా మాట ఆయన అతని శ్రమలన్నింటి నుండి విడిపించి అతను రక్షించదు కాపాడటకు అవకాశం పొద్దువాకు దేవుడు ప్రేమనం గోనేసయా జవాబ్ పదిన మాతన్ ఆకాశాన్ని మాకు ఆకాశాన్ని పట్టజాల మా రక్షకుడా నిన్న నేడు ఆకలించుకున్న దైవ కుమారానికి వందనాలు. ఈ భూలోకుల ప్రజలందరూ
దీవించబడేటట్లుగా అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తాం. ప్రభువా దీవితాకి సెబెత్తాకి నాశనం చేస్తాకి హంతం చేత మీ హేకులు కాదు, నీ ఇష్ట ప్రకారమే జరుగును గాక, నీ చిత్త ప్రకారమే నెరవేర్చును గాక. ప్రభువా నీ ఆలోచన ప్రకారమే సఫలమవును గాక. మా ప్రార్థనలో యెహోవా ఆలకించిన మాది కాదు యుద్ధం, యెహోవాదే మాది కాదు రాజ్యం, నీ రాజ్యమే ప్రభువా, నీ పరిపాలనే. ఎన్నడూ కూడా భూమి మీద నరుణ్ణి నేను చెప్పించను అన్నావు ప్రభువా. ఎన్నడూ కూడా మళ్ళీ అలాంటి జల ప్రవాహం నేను రప్పించను అని చెప్పి మీరు ఫలించండి అన్నావు, అభివృద్ధి పొందండి అన్నావు, విస్తరించండి అన్నావు, భూమిని లోపరుచుకోనని వాగ్దానం చేసిన దేవుడివి. నీ వాగ్దానం సంపాదించమని ప్రార్థన. నీ బిడ్డలందరూ ఆశీర్వదించి అభివృద్ధి పొందిస్తారు సార్. నానాటి ఫలితాలు అనుగ్రహించడం నీకే మహిమ ఘనత ప్రభావాలు కీర్తన ఎంచుకోమని మా కొరకు రాని యేసుపతి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి కొన్ని నేర్పుకున్నాం తండ్రి. పరలోకమైన మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూలోకంలో నెరవేర్చును గాక. నేడు కావాల్సిన దిన ఆహారం మా దినదినం దయచేసి, ఎదురు పులసులు క్షమించినట్లుగా మా రుణస్తులు క్షమించు, శోధనలకు త్యాగాలు దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం ఉండాలి. ఆమె తండ్రి దేవుడి ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప ఈ భూలోక పరిశుద్ధులకి, ఈ అందరి శాతం వినిసున్న మైకి శాతం వినిసున్న ప్రజలకి, ఈ కూడొచ్చిన ఈ బిడ్డకి, నీ దాసు కుటుంబ అందరూ నీ దాసులకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలే తోడే నడిపించిన కాక. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలిగిన కాక. అందరికీ వందనాలు.